అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంఎంసి ఫార్మింగ్. మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నట్టయితే ఎవరైనా సరే ఈ పొట్టెళ్ళ ఫార్మింగ్ కానీ ఈ కోళ్ళ ఫార్మింగ్ కానీ చేస్తున్నారు ఎక్కువ. అయితే చేసుకోండి, పర్లేదు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత జాబ్ల విషయానికి వస్తే మనం చేసే పని కంటే వాళ్ళు ఇచ్చే జీతం చాలా తక్కువ ఉండడం, ప్రెషర్ ఎక్కువ ఉండడం, వర్క్ టెన్షన్లు, పిల్లలు, ఫ్యామిలీ కాడ మనం చేస్తున్న పని ఇష్టం ఉన్నా లేకున్నా చేసుకోవడం, లేదా ఫ్యామిలీ దూరంగా ఉంచి పని చేసుకోవడం, ఇవన్నిటితో కొందరు సఫర్ అయిపోతారు బాగా. ఈ మెంటల్ ప్రెషర్ ఎక్కువ పడి వాళ్ళు పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటుంటారు. సో ఎవరికైనా సరే 90% మందికి పల్లెటూరు జీవితాన్ని అనుభవించాలని ఉంటుంది. కానీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా లేదా వాళ్ళు ఉంటున్న ఆ సమాజ పరిస్థితిని అనుగుణంగా తీసుకొని వాళ్ళు సిటీ లైఫ్కు మళ్ళీపోతుంటారు. కొందరికైతే సిటీ లైఫ్కు పోవాలని ఇంట్రెస్ట్ లేకున్నా వెళ్ళిపోతుంటారు. అలా కొందరు వెళ్ళిపోక ఇక్కడిని బిజినెస్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి అనుకుంటారు. కానీ మన మైండ్ సెట్ ఎట్లుంటుందంటే 1,00,000-2 లక్షల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టద్దు, కానీ మనకు నెలకు 50,000 లక్ష రావాలి. సో మనం అక్కడనే మోసపోతున్నాం. అండ్ మరికొంతమంది ఏం చేస్తున్నారంటే పెట్టడానికి పైసలు ఉంటాయి, కానీ చేస్తున్న బిజినెస్ మీద అవగాహన లేక అట్లా చాలామంది లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. కోళ్ళ ఫామే తీసుకోండి, ఈ షీప్ ఫామే తీసుకోండి, డైరీ ఫామే తీసుకోండి, ఏ బిజినెస్ చేసినా మనకు పట్టుదలతో పాటు మనం కూడా శ్రమ చేసుకోవాలి. కొందరు ఏమన్నంటే బీహార్ గ్యాంగ్ వాళ్ళని పెట్టి పని చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఎట్లా అంటే ఓ రోజు పని వాళ్ళు వస్తారు, రారు. ఆ బీహార్ వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోయినా సరే మనం మన పనిని ఆపకుండా అట్నే చేసుకోవాలి. మనం ఒక్కరోజు మనకు పని రాక ఆపేసినాం అనుకో, పాలిచ్చే ఆవులు కానీ ఇవి కానీ ఒక పూట అటు ఇటు అయినా ఒక మనిషి పిండే వ్యక్తి కూడా వేరే అయినా కానీ పాలు ఇవ్వడం మానేస్తాయి. అంత డిఫికల్ట్ ఉంటుంది ఈ డైరీ ఫామ్ అనేది. కానీ సో ఏదైనా సరే మనం అక్కడుండి ఫీల్డ్ మీద ఉండి మనం చూసుకుంటే మాత్రమే అవుతాయి. మనం ఎక్కడో ఉండి చేపిస్తా అన్న ఈ పనులన్నీ కావు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ నాటుకోళ్ళ బిజినెస్ బాగా మంది చేస్తారు. ఇప్పుడు 40 రూపాయలు ఒకటి పిల్ల పట్టుకురావడం, చిక్స్ పట్టుకొచ్చి వీటిని పెంచడం, ఇలా కూడా మంచిగానే ప్రాఫిట్స్ ఉంటాయి. కాకపోతే వాటికి సేలింగ్ అనేది బాగా తక్కువ. అంటే తినేవాళ్ళు ఎక్కువనే ఉన్నారు, కానీ మనం అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్నట్టు అమ్మంగానేమో అవి ఎందుకు గవి అవే ఫారం కోళ్ళ రేట్లలోనే నాటుకోళ్ళు కూడా ఇస్తుర్రు ఫామ్లలో పెంచి. సో అవే 200కి ఇస్తావా, 250కి ఇస్తావా అని డీలింగ్ చేసుకుంటూ మాట్లాడతారు. సో అదైనా సరే ఈ ఫార్మింగ్ టైప్లో ఫామ్లో పెంచినట్టు పెంచుతారు కదా, అవి కొంచెం తక్కువ రేటుకి ఇచ్చేస్తూ ఉంటారు. అట్లా ఇచ్చేయడం వల్ల కొందరు బయట తింపి కొంచెం పల్లెటూరు వాతావరణం లెక్క పెంచడానికి బాగా మంది ట్రై చేస్తారు. అట్లా పెంచిన రేటు గిట్టుబాటు కాక, లేకపోతే సేలింగ్ కరెక్ట్ లేక అందులో కూడా చనిపోవడం చాలా. మన గొర్రెల ఫార్మింగ్లో ఎట్లయితే గొర్రె పిల్లలు చనిపోతూ ఉంటాయో ఒక్కటే రోజు బ్యాచ్ చనిపోయే వీలు ఉంటుంది. సో ఆ దందా చేసేటోళ్ళు కూడా చూసి చేసుకోండి. అలా కూడా లాభాల కంటే ఎక్కువ నష్టాలే ఉంటాయి. ఎందుకంటే సాయంత్రం మంచిగానే ఉంటాయి, పొద్దున మంచిగానే ఉంటాయి, మళ్ళీ రాత్రి వరకు కూడా అవి నమ్మకం లేదు బతకడం. ఒక్కటి చనిపోయిందా పిల్లలన్నీ చనిపోతూనే ఉంటాయి. అందులో కూడా రీసెంట్గా మాకు దగ్గరలో ఒక కడక్నాథ్ కోళ్ళ ఫామ్ పెట్టిండు. ఒక 500-1000 పిల్లలతో స్టార్ట్ చేసిండు. ఆయన కూడా సేమ్ గిట్నే మెయింటైన్ చేసిండు. పొద్దున మంచిగానే ఉన్నాయి, మధ్యాహ్నం వరకు పోయే వరకు ఒక 50-100 కోళ్ళు చనిపోయినాయి. అట్లా ఏమైందో తెలియదు. మళ్ళీ చూస్తుండగానే మళ్ళీ ఇంకొక 100 కోళ్ళు చనిపోయినాయి. సో అవి ఏమైందని డిసీజ్ ఏమైందని తెలుసుకునే లోపే అటాక్ అయితే ఉంటాయి. అందుకే మనం పెట్టుబడి పెట్టేటప్పుడు బాగా ఆలోచించి పెట్టాలి. ఆలోచించి పెట్టినా కానీ మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఈ ఫీల్డ్ మనం సెట్ అవుతుందా, దీంట్లో మనం రాణించగలుగుతామా అని మనిషి మనం కష్టపడే తత్వం ఉంటే మాత్రమే ఈ ఫీల్డ్ అనేటివి పెట్టుకోవాలి. ఇక పొట్టేళ్ళ ఫార్మింగ్ విషయానికి వస్తే ఇందులో
ఒక్క పిల్లవైనా 5,000 10,000 లాస్. మనం ఒక మినిమం 100 పిల్లలు తేవాలనుకో, మినిమం 100 అవసరం లేదు, 50తో చెప్తాడు. మినిమం 50 పిల్లలతో స్టార్ట్ చేయాలన్నా 3 లక్షలు కావాలి. 3 లక్షలకు దానికి ఖర్చులు, దానికి ఫీడింగ్ కోసము మళ్ళీ గడ్డి, ఆ గడ్డికి ఒక 50 పిల్లల కంటే మినిమం పోతు పిల్లలు అయితే 30 గుంటలు ఉంటే సరిపోతుంది. అవి పెంచడానికి ఆ గడ్డి కోసం జాగా కావాలి. ఇవన్నిట్లోనే దృష్టిలో పెట్టుకోవాలి. మళ్ళీ అలా మొటాలిటీ ఎంత ఉంటుందో మనకు తెలియదు. ఒక్కసారి తీసుకొచ్చిన మా పిల్లను మళ్ళీ కాపాడి 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 లాస్ట్ వరకు కూడా చనిపోయేది తెలియదు, అది మధ్యలో చనిపోయేది తెలియదు, అవి ఏ డిసీజ్ వచ్చి చనిపోయేది తెలియదు. అవిట్లకు కూడా మనం ఓర్చుకునే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ మనం తట్టుకోగలిగితేనే ఈ ఫీల్డ్ అనేది మనకు మంచిగా ఉంటుంది. ఇందులో ఏ ఒక్కటి మైనస్ పాయింట్ జరిగినా లక్షల లాస్ వస్తుంది. మనం రోజువారీ పని చేసుకుంటాం. అయితే ఏంటంటే కట్టే పిడికే లేని చేత కంకడైనా చాలు అన్నట్టు, కొంచెం వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండదు, కానీ రోజు 100-200 వచ్చే అమలు పని ఆశ ఉంటుంది నయ్యం ఈ పని కంటే. అంటే అది నయ్యం అని చెప్తలేను, కానీ అది టెన్షన్ లేని భయం. ఇది మొత్తం భయంతోనే బతకాలి. ఇవాళ ఏమవుతుందో, పిల్లలు ఇవాళ ఏమవుతుందో, ఎంత మనం మెయింటైన్ చేసినా ఒక 100 పిల్లలల్లో మినిమం ఒక 5-6 పిల్లలన్నా మొటాలిటీ ఉంటుంది. సో ఎవరైనా సరే ఈ బిజినెస్లన్నీ దృష్టిలో పెట్టుకొని, కోళ్ళ ఫామ్ కానీ, డైరీ ఫామ్ కానీ, షీప్ ఫామ్ కానీ, మన ప్రజెంట్ జనరేషన్ నడిచే ఈ ఫీల్డ్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు చేసుకుంటే లాభమే. మళ్ళీ ఇందులో ఎలా అంటే చాలామంది లోన్లు తీసుకొస్తారు. ఈ లోన్లు తీసుకొచ్చి పెట్టడము, ఈ లోన్లకు షెడ్లు వేయడం, ఎలివేటెడ్ షెడ్లు వేయడము, అవన్నీ ఖర్చులు ఎక్కువ పెట్టుకుంటారు. ఆ ఖర్చును కూడా మీరు చాలా వరకు తగ్గించుకుంటున్నాయి. ఎందుకంటే ఈ ఖర్చులన్నీ మనకు మైనస్లే. గొర్రెల ఫామ్కు బాగా ఖర్చు అవసరం లేదు. జస్ట్ మంచి రేకులు నానకుండా ఒక 50 పిల్లలు పడుకునేటట్టు చిన్న షెడ్ వేసుకొని బయట ఫ్రీ ఆఫ్ స్పేస్ ఎక్కువ ఇడిచిపెట్టుకోవాలి. పొద్దున్న దాకా ఒక జాలి లెక్క వేసి ఆ జాలి ఇడిచిపెట్టుకుంటే ఒక పండంగా మాత్రమే లాకేసుకొని పోయేటట్టు మంచిగా సెట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. కొందరు ఏం చేస్తారంటే మొత్తం ఎలివేటెడ్ షెడ్లు వేస్తారు. ఎలివేటెడ్ షెడ్లు వేసుకోరు, తప్పులేదు, కానీ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ పని చేయరు. మనకు పైసలు మొత్తమే లేవు, లోన్లో లేకపోతే అప్పో తీసుకురావాలి, ఉన్నంతలో మెయింటైన్ చేయండి. 5 లక్షలు ఉంటే 1,00,000 రూపాయల షెడ్కి వేయండి, 4 లక్షలు పిల్లలకి పెట్టండి. 5 లక్షలు ఉంటే 3 లక్షలు 4 లక్షల షెడ్కి పెట్టి 2 లక్షల పిల్లలు తీసుకొస్తా అంటే మనకు గిట్టుబాటు కాదు. అందుకే ఫస్ట్ పిల్లల మీద ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వండి, సేఫ్టీ చూసుకుంటూ. ఇక పైసలు ఉన్నాయంటే ఎలివేటెడ్ షెడ్ వేసుకోరు, ఎందుకైనా మంచిది, అన్నిట్లకు మంచిగానే పనిచేస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ గొర్రె పిల్లలు తెచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఈ కాలంలో సంతలకు పోతురు. సంతల ప్రతి ఒక్కటి మోసమే ఉంది. గంట తర్వాత చచ్చిపోయే పిల్లను కూడా అక్కడ అమ్ముతారు తెలుసా, అంత దారుణంగా ఉంది సంతలలో మోసాలు. ఎవరైనా సరే తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోండి, కానీ తెలిసిన వాళ్ళు మనకి ఇస్తలేరు. వాళ్ళు 20-30 పిల్లలు తీసుకుంటూనే ఇస్తారు, అయినా సరే లేవు అంటారు. ఈ సంతలోకి పోయినా సరే మంచిగా చూసి, ఒకరోజు పోయి వట్టిగా పెట్రోల్ వేస్ట్ అయినా మంచిదే చూసి, మళ్ళీ ఇంకొకసారి పోయి ఏ పిల్ల మంచిగా ఉంది ఏ పిల్ల మంచిలే అని చూసి తీసుకోర్రి. నాసిరకం పిల్లలు అనేవి సంతలో బాగా అమ్మడానికి ట్రై చేస్తూ ఉంటారు. అవి ఇంటికి వచ్చినాక బతకవు, లేకపోతే పెరగవు. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి కూడా అమ్మడం వలన అవి మన దగ్గరకు వచ్చే వరకు అవి బెంగటీలు కూడా చనిపోతాయి. సో పిల్లలు పైసలు కొంచెం ఎక్కువ రేటు పెట్టుర్రి, పెద్ద పిల్లలు తీసుకురారి. అండ్ తీసుకొచ్చే పిల్లలను మనం పెద్ద బొక్క అంటాం చూసినావా, అట్లా బాడీ మంచిగా ఉన్నదని తీసుకురండి. కొంచెం చిన్నగా ఉంటుంది, పైసలు తక్కువ కత్తాయని తీసుకొస్తే అది పెరగదు, ఆ పిల్ల మనకు లాస్ వస్తుంది. ఇవన్నీ విషయాలు మీరు దృష్టిలో పెట్టుకోవాలి బిజినెస్ చేస్తే. డైరెక్ట్ పోతున్నాం, చేస్తున్నాం, తెస్తున్నాం, పెడుతున్నాం, అయ్యో లాస్ అయింది లాభం వచ్చిందని చూసుకోకుండా ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని చేసుకుంటూ పోతే పక్కా, ఇప్పుడని రాదు, పక్కా 2 years 3 years తర్వాత మనకు లాభం వస్తుంది.
మనం ఈ చేసే పనిని ప్యాషన్ కొద్దీ చేయాలి, తర్వాత లాభం అదే వస్తుంది. ప్యాషన్ కొద్దీ పట్టుదల కొద్దీ చేస్తే ఆటోమేటిక్గా లాభం వస్తుంది. సో ఎవరైనా సరే చూసి నిర్ణయాలు తీసుకోండి బిజినెస్లు చేసేవాళ్ళు.